ఇతర కంపెనీలకి అది వర్తించదని దానిపైన వచ్చినప్పుడు మీరందరూ ఉద్యమం చేశారు అప్పుడు. అవును సార్. అవునా? అవును సార్. ఓకే, దాని గురించి చెప్పారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఇప్పుడు చెప్పారు డిప్యూటీ సీఎం గారికి. తప్పకుండా ఒకసారి పరిశీలిస్తారమ్మా. థ్యాంక్ యూ సార్. సార్ అలాగే మా ఎవరైతే సిఆర్టీలుగా వర్క్ చేస్తున్నామో ప్రస్తుతం డిఎస్సిలో మా పోస్టులు మినహాయించి డిఎస్సి అనేది కన్సిడర్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నేను ఎడ్యుకేషన్ మినిస్ట్రీ పార్టీకి వెళ్తాను. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి సార్. నమస్కారం సార్. ఫోటో కింద పెట్టండి అవసరం. సార్ నమస్కారం సార్. నా పేరు పాంగిచంటి దావీదు. మాది ఇక్కడే సార్, ఈ ఊరే. అయితే ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి సార్, పెన్షన్ సమస్యలు కావచ్చు, తర్వాత రోడ్డు సమస్యలు, స్కూల్ సమస్యలు ఉన్నాయి సార్. ఆ విషయాల్లో మాట్లాడదామని మరి ఒకసారి వచ్చాం సార్. సార్ ప్రధాన సమస్య అయితే ఇక్కడ స్కూల్ సమస్య ఒకటి ఉంది సార్. స్కూల్ బిల్డింగ్ కావాలి సార్, తర్వాత డ్రైనేజ్ కాలువ, తర్వాత వీధి రేంపులు అనేది కావాలి సార్. వీధి రేంపులు సార్, సీసీ రేంపులు కావాలి సార్. తర్వాత పెన్షన్ అందరి వాళ్ళు కూడా ఉన్నారు సార్. అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి కావాలి సార్. మరి ప్రాముఖ్యంగా ఒక విషయం ఏంటంటే సార్, ఇక్కడ నుండి ఈ ఊరు నుంచి 12 మైళ్ళు వెళ్ళడానికి 2.5-3 కిలోమీటర్లు ఉంటుంది సార్ రోడ్డు. అయితే అక్కడ రోడ్డు గ్రావిటీ రోడ్డు ముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు తవ్వించారు, కానీ అక్కడ చిన్న అడ్డనేది తగ్గుతుంది సార్. మాకు ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు క్లియరెన్స్ ఇవ్వట్లేదు సార్. కాఫీ తోటల వాళ్ళు మాకు ఇవ్వట్లేదు, అసలు దారి ఇవ్వట్లేదు. చిన్నది కార్నర్ కొడితే మాకు ఘాట్ అనేది తగ్గుతుంది సార్. ఆ విషయంలో మేము చాలాసార్లు మేము కలిసాం సార్, కానీ మాకు అసలు మా మాట వినలేదు సార్. ఈ పక్క వెళ్తే మీరు వచ్చిన రోడ్ సార్, అక్కడ జంక్షన్ నుండి మధుకాకి వరకు సార్, అది కూడా అదే సమస్య సార్. మొన్న మీరు వస్తున్నారని మట్టి గ్రావిటీ తీయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు సార్. చిన్నది మట్టి తీసిన మేము ఒప్పుకోము, తీయొద్దు అనేసి అక్కడ దగ్గర నుండి అసలు తీయనివ్వలేదు సార్. అందుకని మీరు వచ్చినప్పుడు రోడ్ చూసే ఉంటారు, కాలువ కూడా తీయలేదు సార్. మీరు చెప్పినది ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కూడా విన్నారు, అందువేళ కూడా ఇప్పుడు మనం కొత్తదిగా ఇది కనెక్షన్ లింక్ చేయడానికి రోడ్ శాంక్షన్ చేస్తాము. సో దాంట్లో మీరు ఈ ఫారెస్ట్ అబ్జెక్షన్స్ గురించి చెప్పారు. ఇది మనకి ఆర్ఓఫర్ అనుకున్న ఆర్ఓఫర్ అడవి హక్కులు చట్టం కింద 1 హెక్టేర్ వరకు మనం పర్మిషన్ ఇవ్వచ్చు. కలెక్టర్ పర్మిషన్ ఇది మనం ఇస్తాం. సమస్య కూడా ఉంది సార్. చిన్నది స్తంభాలు ట్రాన్స్ఫర్ మీరు వచ్చినప్పుడు దారిలో మీరు చూస్తూ ఉంటారు, అది వర్షం వస్తే పడిపోయే అవకాశం ఉంది సార్, వాలిపోయి ఉంది. తర్వాత ఇక్కడ ఇంటి పక్కన ఒక స్తంభం వాలిపోయింది సార్, ఆ 2 స్తంభాలు మార్చాలి సార్. కరెక్ట్ ఇంటి పైన నుంచే లైన్ ఉంది సార్, అది అవన్నీ కరెక్షన్ చేయండి సార్. తర్వాత పెన్షన్ అందరి వాళ్ళు కూడా ఉన్నారు సార్. డేటా ఏముందో మీరు కన్సర్న్ సార్. ఇంకొకటి సార్, ఒక నిమిషం, మీకు ఎవరైతే ఉందో పంచాయత్ సెక్రటరీకి పంపించండి. అలాగే సార్. తర్వాత ఇంకొకటి సార్, ఒక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. మా గ్రామం ఫారెస్ట్ గ్రామంగానే ఎప్పటి నుంచి ఉంది సార్. అయితే మాకు ఈ గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా మార్చాలనేసి మేము అనుకుంటున్నాం సార్. మా గ్రామం తరఫున మేము మీకు ఫుల్ ఫ్యాన్స్ సార్, ఎందుకంటే మీరు రెవెన్యూ గ్రామంగా మారుస్తారనేసి మేము అనుకుంటున్నాం సార్. అలాంటివి మా పంచాయతీలో చాలా గ్రామాలు ఉన్నాయి సార్, సుమారుగా 11 గ్రామాలు ఉన్నాయి సార్. ఆ గ్రామాలు కూడా మీ పీటీస్ గ్రామాలే సార్. ఓన్లీ ఫారెస్ట్ విలేజెస్ ఇన్ ఎన్క్లోజర్ సార్, టోటలీ కంప్లీట్లీ ఫారెస్ట్ ఉంటుంది. వీళ్ళకి ఓన్లీ ఆర్ఓఫర్ పట్టాలే ఉంటుంది, సొంత పొలం ఏమి ఉండదు. wherever there is a private land holding, we can declare as a revenue forest land, completely forest. సార్ రేషన్ విషయంలో పీటీస్ కేస్ట్, అదే మా కేస్ట్ సార్, పీటీస్ సార్ మేము. అయితే పీటీజులో అందరికి 35 కేజీలు రైస్ వస్తుంది సార్, కొన్ని కుటుంబాలకి రావట్లేదు సార్, 35 కేజీలు రావట్లేదు. అలాంటివి కూడా కొద్దిగా చూడండి సార్. తర్వాత ఇలాంటి సమస్యలు ఉన్న పీటీఎస్ గ్రామాలు ఎన్నో ఉన్నాయి సార్, అవి కూడా మీరు ఈ అల్లూరు జిల్లాకు సంబంధించి పరీక్షించి చూస్తారని అనుకుంటున్నాను. రేషన్ రైస్ విషయంలో మన పీవీటీజీ గ్రామాల్లో ఉన్న మన వాళ్ళందరికీ కూడా 35 కిలోల బియ్యం ఖచ్చితంగా ఇచ్చేస్తాం, 100% ఇస్తాం. ఎవరికి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 కిలోల సిలిండర్ ని కూడా 14 కిలోల సిలిండర్ గా మార్చాం. మాకైతే ఫ్రీ గ్యాస్ కూడా ఇచ్చారు. వెరీ గుడ్. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఫ్రీ గ్యాస్ వచ్చింది సార్. తర్వాత మీరు మా మద్దతు రావడం అంటే చాలా సంతోషం. ఇప్పుడు దాకా ఎమ్మెల్యే కూడా మా ఊరిని విజిట్ చేసినట్టు లేదు సార్, ఎవ్వరు రాలేదు ఇంతవరకు. ఎమ్మెల్యేలు అయితే మేము పక్క నుండి వెళ్ళి అడిగినప్పుడు
కనీసం ఓట్లు నందిగర గ్రామం ఎక్కడుందని కూడా వాళ్ళకి తెలియదు సార్. కాదు, ఓట్లు అడగడానికి వచ్చారా? ఓట్లు అడగడానికి అయితే వచ్చారు కానీ సార్ మేము సమస్యను తీసుకెళ్లి పరిష్కరించండి అంటే చెప్తేనేమో కనీసం ఓట్లు అడగడానికి వచ్చారా? వచ్చారు సార్. ఓట్లకి అయితే వచ్చారు కానీ సమస్య తీసుకెళ్తేనేమో మీ ఊరు ఎక్కడుందో తెలియదు అన్నారు సార్. ఓకే, మీరు రావడం చాలా సంతోషం సార్. మేము మీకు చాలా పెద్ద అభిమానం సార్. థ్యాంక్ యూ దేవకి. చాలా థ్యాంక్స్ సార్ మీరు రావడం. మీరు మాట్లాడతారమ్మా? చెప్పండి, మీరు మాట్లాడండి. సార్ హృదయపూర్వకంగా ధన్యవాదాలు సార్. నేను ఎంజీఎన్ఆర్ఐజెస్ నుంచి ఫీల్డ్ అసిస్టెంట్స్గా పనిచేస్తున్నాను సార్. నేను 2008 నుంచి ఇప్పుడు దాకా కొనసాగుతున్నాను సార్. నాకు మా సలుగు పంచాయతీలో మాకు 32 యాప్టేషన్స్ ఉన్నాయి సార్. మాకు 8,000 జీతం మాత్రమే 2008 నుంచి ఇస్తున్నారు సార్. ఇప్పుడుకి వచ్చి మాకు ఎటువంటి ఆదాయం అనేది పెంచలేదు సార్. మేము ఎనీ టైం రోజు ఆన్లైన్లో వర్క్ చేయాలి సార్. కొండలు మీరు ఇప్పుడు మా అంటే మా ఏరియా సైడ్ వచ్చారు కాబట్టి ఇక్కడ ఎంత కొండలు ఉన్నాయి అనేది మీకు అర్థమైంది సార్. మేము ఆడవాళ్ళని, మాకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, మాకు ఆ జీతం అనేది సరిపోవట్లేదు సార్. ఎండనక, వాననక, వర్షం అనక, చలి అనక ఉదయాన్నే వెళ్ళిపోయి సాయంత్రం వస్తున్నాం సార్. మా బాధని, మా కష్టాన్ని అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీరు చేస్తారని మాకు ఎంతో ఆసక్తితో మొన్నటి నుంచి మేము వర్క్ చేస్తున్నాం సార్. అదేవిధంగా మీరు మిమ్మల్ని సినిమాల్లో చూడడం తప్పకుండా రియల్ గా ఎప్పుడు చూడడానికి నిజంగా ఐ లవ్ యూ. అలాగే మా బాధని కూడా మా జీతాలు పెంచుతారని ఆశిస్తున్నాను సార్. లవ్ యూ సార్. థ్యాంక్ యూ. ఒకసారి కమ్యూనికేట్. అది 8,000 అమ్మా నమస్కారం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎంజీ నరేగా అనేది ఈ నెలాఖరుతో అయిపోతుంది. కొత్తగా జీరామ్జీ స్కీమ్ వస్తుంది. నిజం చెప్పాలంటే డిప్యూటీ సీఎం గారు జనవరి 1వ తారీఖునే మీ అందరికీ మంచి చేయాలని చెప్పి డిసైడ్ చేశారు. కాకపోతే ఎంజీ నరేగా కొత్త రూపం దాల్చడం వల్ల బీబీ జీరామ్జీ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వెంబటనే మీకే కాదు ఆ రూరల్ డెవలప్మెంట్ ఉన్న ప్రతి ఎంప్లాయీకి ఏ విధంగా మంచి చేయాలో కార్యాచరణ అనేది ఉంటుంది. హలో సార్, డిప్యూటీ సీఎం గారికి నమస్తే సార్. నా పేరు కే భారతి సార్. నేను హౌసింగ్ డిపార్ట్మెంట్లోని డిఈఓగా చేస్తున్నాను సార్. మేము 2006 నుంచి జాయిన్ అవ్వాం సార్. మా శాలరీ 3,400 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటికి 6,400 రూపీస్ ఇస్తున్నారు సార్. చాలా ఇబ్బందిగా ఉంది సార్ మా పరిస్థితి. మేము ఇప్పుడు యూనియన్గా ఎస్సీ ఎస్టీ యూనియన్గా ప్రిపేర్ అయ్యి మేము 576 మెంబర్స్ ఉన్నాం సార్. స్టేట్ మొత్తం 576 మెంబర్స్ ఉన్నాం సార్. ఓవరాల్గా అయితే 2,600 మెంబర్స్ ఉన్నాం సార్. మాకేమైనా బ్యాక్లాగ్ పోస్టులు తీస్తే డేటా ఎంట్రీ ఆపరేటర్స్, నెక్స్ట్ అవుట్సోర్స్ వర్కింగ్ ఇన్స్పెక్టర్స్ కి ఏమైనా అవకాశము ఇవ్వగలుగుతారని కోరుతున్నాను సార్. మిమ్మల్ని చూసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది సార్. మనోహర్ సార్ చాలా థ్యాంక్ యూ సార్. అండ్ డిప్యూటీ సీఎం గారు థ్యాంక్ యూ సార్. జిల్లా కలెక్టర్ గారు కూడా థ్యాంక్ యూ సార్. సార్ దయచేసి మాది కొద్దిగా పరిష్కరించండి సార్ ఈ సమస్యని. అమ్మ, మీకు మన హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా మిమ్మల్ని తీసుకున్నారు కాబట్టి మీకు సెలక్షన్ జరిగేటప్పుడు మీకు వెయిటేజ్ ఇస్తారు. అప్పుడు ప్రభుత్వం నుంచి తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే మీకు తెలిసిన విషయమే, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మేము నామ్స్ అంతకన్నా ఎక్కువ తీసుకెళ్లేము. కానీ ఖచ్చితంగా అనేక సందర్భాల్లో కేబినెట్ మీటింగ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు దీని గురించి మాట్లాడారు. ఎందుకంటే ఎన్నికలప్పుడు కూడా మీ అందరికీ కూడా న్యాయం చేయాలనే ఒక మాట ఖచ్చితంగా అప్పుడు అన్నారు కాబట్టి అది ఖచ్చితంగా పరిశీలన ఉంటుంది. తప్పకుండా మన కూటమి ప్రభుత్వం నుంచి మీకు ఆ న్యాయం జరుగుతుంది. కొంచెం ఓపికగా ఉండండి, తప్పకుండా జరుగుతుందమ్మా, చేస్తారు. అంటే 20 ఇయర్స్ మాది ఇప్పుడు 40+ ఇయర్స్ సార్. మేము ఇంకా ఎక్కడికి వెళ్ళి కూడా మేము బ్రతకడానికి మాకు ఈ ఛాన్స్ లేదు సార్. మేము ఈ ప్రభుత్వం ఉన్నప్పుడే మమ్మల్ని తీసుకున్నారు కాబట్టి మీరు ఇప్పుడు ఉన్నప్పుడే మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు సార్. కనిపించావు దయచేసి మరి అంత చాలా సుదూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలండి. నా పేరు మామిడి బాలరాజు, నందిగరు గ్రామం. నాకైతే 2 కళ్ళు కూడా కనిపించావు. అయినా కూర్చుందామైనా పడుకుందామని కూడా నిద్ర లేనటువంటి పరిస్థితి. ఇది కిన్ను మరి వెన్నుపూస బేక్ అయింది సార్. దానికి ఏంటంటే నాకు మరి వెళ్ళి హాస్పిటల్లో ఉందామైనా మరి కొంచెం ఆర్థికం మరి నా దగ్గర లేదు. మన ప్రభుత్వం వాళ్ళు
మనకు ఎంతో కొంత 6,000 రూపాయలు ఇస్తున్నారు, కానీ మాకు ఇద్దరు పిల్లలకి మా మా ఆవిడికి నాకు కొద్దిగా ఖర్చుకు సారట్లేదు సార్. అందుకని చాలా ఇబ్బందికరంగా పడుతున్నాను. మీరు వస్తారని ఆశతో ఉదయం నుంచి 7 గంటల నుంచి ఇంత నలిగి కూర్చుంటున్నాను. ఏడవాలో కూడా తెలియదు, పడుకుని ఉండాలో కూడా తెలియదు, నవ్వాలో కూడా తెలియదు. అది పరిస్థితుల్లో ఇక్కడ నలిగిపోతున్నాను ఉదయం నుంచి సైడ్ దగ్గర కూర్చొని. కాకపోతే మీతో మాట్లాడాలి ముఖాముఖాన్ని ఉద్దేశంతో ఇంతవరకు ఇది ఉన్నాను సార్. తర్వాత నాకేంటంటే నా ఇల్లు ఏమొచ్చి రేపిల్లుడు పడిపోయే గోడ అంతా మొత్తం పగిలిపోయింది సార్. చిన్న పెంకుటిల్లు, ఆ ఇల్లు గోడ ఏమైందంటే పగిలిపోయింది. దయచేసి అది ఇప్పటికైనా సరే అది పరిశీలించి మరి గృహం మరి ఇల్లు నిర్మించి ఇస్తారని మరి ఆశిస్తున్నాం సార్. ఏంటంటే అది మీరు గ్రాంటింగ్ చేసి ఇచ్చినా కూడా నేను కట్టుకోలేని పరిస్థితి సార్. అలాగే అందుకని మీరే అది ఒక సొంత మరి గృహం నిర్మించి ఇస్తారని మరి కాలకాలానికి దినానికి మీ కుటుంబంలో నేను రుణపడి ఉంటాను సార్. మీకు ఇంకా ఏమిచ్చి రుణం తీర్చలేను. నాకు ఒక మా ఇలాంటి ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ధర్మరాజు చెప్పినట్టు కొండల్లో లోయల్లో గుట్టాల్లో కూడా తాతాలి నాకు ఇప్పుడు మరి 51 సంవత్సరం సార్ నాకు. అయినా నేను ఇంతవరకు కూడా ఏ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, ఎంఆర్ఓ, ఎంపీలు కూడా ఇప్పుడు ఇక్కడ దాకా కూడా వచ్చింది లేదు. ఒక నిమిషం సార్, ఇల్లు గురించి అడిగారు. మనం ఖచ్చితంగా ఇల్లు కట్టించి ఇచ్చేస్తాం చెప్తాను. ఒకసారి మన గౌరవ మంత్రి గారు మాట్లాడతారు, మనోహర్ గారు కొన్ని అడుగుతారు, చెప్పండి సమాధానం. కాదు, మీకు ప్రభుత్వ పథకాలు ఏమైనా అందుతున్నాయా? ఇది పెన్షన్ కాకుండా? పెన్షన్ కాకుండా ఏమి లేదు సార్. అది రైతు భరోసా ఇప్పుడు పిఎం కిసాన్ ఉంది కదా సార్, అదేమో ముందు అమ్మగారు ఉంది సార్. అమ్మగారు అకౌంట్లో పడేది అది. ఆ తర్వాత ఏమొచ్చి తర్వాత మా ఆవిడ అకౌంట్ ఇస్తేమో మా ఆవిడ ఏమంటుందంటే పోస్టాల్లో ఇక్కడ మరి ఎలిజిబుల్ లిస్టులో కొట్టి ఆధార్ కార్డు కొట్టి చూస్తే పోస్టాల్లో పడినట్టు ఉంది సార్. అక్కడ వెళ్ళి పోస్టాల్లో కానీ ఎక్కడ కానీ నొక్కి చూసినా ఏమి చేసినా ఇక్కడ ఏమి లేదు సార్. నిన్న ఇచ్చిన విడతలో మీ పేరుందా లిస్ట్ లో? మీకు వచ్చిన డబ్బులు మీ ఖాతాలోకి? లేదు సార్, అది చూపించలేదు సార్. మొన్నసారి గత నెలలో వేశారు కదా సార్, అవి చూపిస్తే అవి ఏమి రావట్లేదు సార్. ఇంకేం పథకాలు మీకు ప్రభుత్వం నుంచి అందినాయి? ఇంకా నాకు ప్రభుత్వం నుంచి ఏమి లేదు సార్. అందుకని దయచేసి ప్రభుత్వం మన డిప్యూటీ సీఎం సార్కి కోరుకుంటున్నాను ఏంటంటే చిన్నది నాకేమైనా 35 కిలోల బియ్యం వస్తుందా? లేదు సార్. మీకు కార్డు లేదా? రైస్ కార్డు లేదా? కార్డు ఉంది సార్, 20 కేజీలు ఇస్తున్నారు సార్. 35 కిలోల బియ్యం మీకు ఇవ్వడం లేదా? లేదు సార్. ఓకే, అది ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పారు, ఇప్పుడే శాంక్షన్ చేద్దాం. అది ఆ తర్వాత ఏమొచ్చి చిన్నది ఎక్కడ నుంచి నేను సాలేకపోయినా మా పిల్లలు మా ఆవిడైనా సరే తెచ్చుకొని ఇది అవుతారు. చిన్నది ఏమైనా మన ప్రభుత్వం నుంచి ఏమైనా కొంచెం సహకరిస్తే చిన్న ఇంత మారుమూల ప్రాంతంలో కూరగాయలు కానీ లేదంటే మిరపకాయలు ఏదో ఒకటి ఇలాంటి వ్యాపారం చేసుకొని దాని ద్వారా నా ఉపాధి కల్పిస్తారని ఆశిస్తూ. డిఆర్ డిపో ఉందా అక్కడ మీకు? డిఆర్ డిపో మరి కొత్తపల్లిలో ఉంది సార్. డిఆర్ డిపో చేస్తారా? మీకు ఇచ్చేస్తాం ఇమీడియట్ గా మీ కుటుంబానికి. డిఆర్ డిపో అంటే నాకు మరి రాయడం అంటూ రాస్తారు, ఇవాళ లేరు. కుటుంబంలో ఎవరో ఒకరు నేర్పిస్తారు, కలెక్టర్ గారికి చెప్తాను, ఎవరో ఒకరికి మీ తరఫున నడిపించగలుగుతారు. మీతో పాటు ఎవరిని వచ్చారా? మీతో ఎవరిని వచ్చారా కుటుంబ సభ్యులు? మా ఆవిడ ఉంది సార్. ఓకే అమ్మ, నమస్కారం. నిల్చు, ఆమెకి ఇవ్వండి మైక్, మాట్లాడమ్మా. నీకు డిఆర్ డిపో ఇస్తే చేసుకుంటారమ్మా మీ కుటుంబం? చేసుకుంటారా? వెరీ గుడ్, వెరీ గుడ్. కలెక్టర్ గారికి చెప్పి డిప్యూటీ సీఎం గారు చెప్పారు, శాంక్షన్ చేద్దాం మీకు, చేసుకోండి.